గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. దీంతో సామాన్యులు కేసీఆర్ సారు ఎందుకలా చేశారు అంటూ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయాణ భారం తగ్గగా మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణ భారం పెరిగింది. ఇలా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవగానే హైదరాబాద్ ఓఆర్ఆర్పై టోల్ ఛార్జీల మోత మోగింది. గత కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు ఓఆర్ఆర్పై ప్రయాణించే వారిపై ఆర్థిక భారాన్ని మోపింది. అర్ధరాత్రి నుండి ఔటర్ రింగ్ రోడ్డుపై పెరిగిన టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. 6 కేటగిరీలుగా వాహనాలను విభజించి టోల్ ఛార్జీలు నిర్ణయించారు. ఈ మేరకు పెరిగిన ఛార్జీల వివరాలను ప్రకటించారు. కొత్త టోల్ ఛార్జీలు చూస్తే ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణ బాధ్యత గతంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చూసుకునేది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో ఓఆర్ఆర్ను ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఇప్పుడు ఈ సంస్థ ఓఆర్ఆర్పై ప్రయాణించే వాహనాలపై టోల్ ఛార్జీలు పెంచింది. కారు, జీపు, వ్యాను వంటి వాహనాలు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే కిలోమీటరుకు ₹2.34 వసూలు చేసేవారు. దీన్ని 10 పైసలు పెంచి ₹2.44 వసూలు చేస్తున్నారు. ఏటా ఔటర్ రింగ్ రోడ్డుపై 400 నుండి 450 కోట్ల వరకు టోల్ వసూళ్లు అవుతాయి. ఇంతటి ఆదాయం కలిగిన ఓఆర్ఆర్ను కేవలం 7,380 కోట్లకే ఏకంగా 30 ఏళ్లు లీజుకు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే 2023 వరకు హెచ్ఎండిఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలోని ఓఆర్ఆర్ ప్రైవేట్ సంస్థ చేతిలోకి వెళ్లింది. ఈ లీజు వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగాయని గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏకంగా 1000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. అయితే బీఆర్ఎస్ మాత్రం ఓఆర్ఆర్ లీజు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నిబంధనల ప్రకారమే లీజు ప్రక్రియ సాగిందని అంటున్నారు. ఇలా ఓఆర్ఆర్ విషయంలో గతంలో భారీ స్థాయిలో రాజకీయ చర్చ సాగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా కొంతకాలం ఓఆర్ఆర్ లీజు వ్యవహారంపై విచారణ అంటూ హడావుడి సాగింది. కానీ ఇప్పటి వరకు దీనిపై పురోగతి లేదు. ఇలా ఓఆర్ఆర్ లీజు వ్యవహారంపై వివాదం సాగుతుండగానే ఐఆర్బీ సంస్థ టోల్ ఛార్జీలు పెంచింది. ప్రతి ఏటా టోల్ ఛార్జీలు పెంచుకునే అవకాశాన్ని సంస్థకిచ్చింది ప్రభుత్వం. దీంతో ఏటేటా ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో ఔటర్ ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేలా ఉంది. ఇప్పటికే ప్రయాణికులు కాస్త దూరమైనా ట్రాఫిక్ సమస్య ఎదురైనా నగరంలోంచి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టోల్ ఛార్జీలు పెంచుకుంటూ పోతే ఓఆర్ఆర్ ఎక్కేవారే కరువయ్యే పరిస్థితి రావచ్చు. కాబట్టి గత ప్రభుత్వ తప్పును సరిదిద్ది ఓఆర్ఆర్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, టోల్ ఛార్జీలు పెరగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.